మనం మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం పడిపోవడానికి అందరు చెప్పుకున్న కారణాల్లో ముఖ్య కారణం ఒకటి వచ్చేసి నిరుద్యోగం అనేసి మనం చూసాము. నిరుద్యోగులకి ఉద్యోగం ఒక్కటే ఆప్షన్ అంటారా, ఇంకా వేరే ఆప్షన్స్ లేవా? అండ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మన నిరుద్యోగులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎటువంటి దారిని ఎంచుకోవాలంటారు? డెఫినెట్గా అండి, మన చదువుల సారం ఏదైతే ఉందో మనం చదువుకుంటున్నప్పుడే వాట్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా మనకు నేర్పించేది ఏంటంటే చదువుల పరమార్థమే ఉద్యోగం అనే రాంగ్ థీరీని మనకు ఇంజెక్ట్ చేశారు. చదువు అనేది విజ్ఞానం, చదువు అనేది విజ్ఞానాన్ని నేర్పించేది. ఎగ్జాక్ట్లీ. కానీ మనకు ఇప్పుడున్న చదువు విజ్ఞానం కంటే అక్షర జ్ఞానం మాత్రమే ఉంటుంది అందులో. మిగతా దేశాల చదువు చూసుకుంటే వాళ్ళు రేపు ఎట్లా బతకాలనే దానికి ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సంస్థలాగా ఉంటాయి విద్యాలయాలు. స్కిల్ డెవలప్మెంట్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇప్పుడు మనం చదువుతున్నామంటే ఈ పట్ట రేపు చేయబోయే జాబుకు ఒక అర్హత పత్రం లాగా చూపిస్తున్నారు. వాట్ నెక్స్ట్ అంటే జాబే పరమార్థం అన్నట్టు. జాబు చేస్తే ఎప్పుడైనా లేబరే, జాబు చేస్తే ఎప్పుడైనా లేబరే, జాబు ఇస్తే ఎప్పుడైనా ఓనర్. అవును. అసలు ఓనర్ మెంటాలిటీ మనకు లేదు, లేబర్ మెంటాలిటీతోనే బతుకుతున్నాం. అందుకోసానికి మనం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్లు కూడా మనకు ఎటువంటి నాలెడ్జ్ని పెంచిపోస్తున్నాయంటే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ జీవితాలన్నీ మారిపోతున్నాయి. అది కూడా ఎట్లా, ఉద్యోగం ద్వారా. అవును. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి స్వతంత్ర భారతంలో? ఇప్పటికి దాదాపు 76 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది స్వయం ఉపాధి ద్వారా బతుకుతున్నారు, ఎంతమంది ఎట్లా బతుకుతున్నారు అనే విషయం మర్చిపోయి కొద్దిమంది పీపుల్ మాత్రమే ఉద్యోగం నోటిఫికేషన్లు, జాబ్స్, ఇది ప్రభుత్వం అదే చెప్తుంది, నిరుద్యోగులు అదే నమ్ముతున్నారు. గత ప్రభుత్వం కూడా కూలిపోయే దాంట్లో ప్రధానంగా ఈ నిరుద్యోగుల పాత్రనే కదా. అవును. ఈ నిరుద్యోగులు గత ప్రభుత్వం పడిపోవాలని ఈ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇల్లు తిరగడం కాదు, పత్తి చేలలకు కూడా పోయి వాళ్ళ పేరెంట్స్ నిజమే కేసీఆర్ మీకు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తున్నారు, లేకపోతే వీడియోలకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నారు, లేదనుకుంటే వాటర్ బాగానే ఇచ్చిండు, కాదనుకుంటే పవర్ బాగానే ఇచ్చిండు, అన్నీ బాగా ఇచ్చినప్పటికి కూడా మాకైతే ఉద్యోగాలు లేవు కదా, కాబట్టి మాకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వం కూలాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు పట్టుకొని ఏడ్చి మరి అస్సలు మీరు ఎవరికైనా ఓటేయండి, కేసీఆర్కి ఓటేయకపోతే చాలు అనే కాన్సెప్ట్ చేసి మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ కూల్చేసారు. సో ఈ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ వచ్చి తక్కువ టైమే అయింది, కొంతమంది నిరుద్యోగులు, మొన్న రీసెంట్గా చూసిన ఒక నిరుద్యోగి బూకి అనే పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటూ కూడా ఓ లేఖ రాసిండు. ఏమని, గత ప్రభుత్వం ఎట్లాగా నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు ఉద్యోగం ఇస్తుందో తెలియట్లేదు, ఈ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు ఇవ్వాలి, నాలాంటి వాళ్ళు ఇంకోరు చావద్దనే కాన్సెప్ట్ తోటి ఓ లేఖ రాస్తున్నా అని చెప్పేసి లేఖ పెట్టి మరీ చనిపోతున్నాడు. 2-3 రోజులు కాలేదు, ఇంకొక అతను ఆదిలాబాద్ నుంచి ఇంకో పర్సన్ అట్టే చనిపోతున్నాడు. అంటే ఉద్యోగాలు అనేది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవట్లేదు, ఇంకో ప్రభుత్వాన్ని మంచిదని చెప్పట్లా. అసలు ఉద్యోగం అనేది అందరికీ ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఒకవేళ ప్రభుత్వాలు ఇచ్చినా అందరి జీవితాలు సమూలంగా మారవు. ఉద్యోగం నుంచి ఇంతకుముందు గతంలో చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగుల జీవితాలను మీరు చూడండి. వాళ్ళు ఏమైనా అద్భుతంగా బతుకుతున్నారా? 9 to 5 ఏదైనా చెప్తున్నారో ఆ టైం పొయ్యి వస్తున్నారు తప్పితే ఏముంటుంది లైఫ్. అదే మీరు స్వతగా మనకు బుర్ర ఉంది, ఆలోచించి పని చేయగలిగితే చాలామందికి మనమే ఉపాధి ఇవ్వగలుగుతాం. ఉపాధి ఇస్తే ఓనర్ అవుతావు తప్ప చేస్తే ఎట్లా ఓనర్ అవుతావు? చేస్తే లేబరే కదా. ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కూడా సక్సెస్ అవుతారు, కాకపోతే కాస్త అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంతేందుకు మన ఈసీజీ కూడా ఒకసారి చూడండి, ఈసీజీ కూడా ఎప్పుడైనా ఇట్లా 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 ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అట్లాగే ఓన్ బిజినెస్ పెట్టుకున్నా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్న పర్సన్ అయినా ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. కానీ నువ్వు అంతిమంగా చూడాల్సింది, ఒక బిజినెస్ మ్యాన్ చూడాల్సింది ఎట్లా, 1 yearకి ఒకసారి వాళ్ళకు లెక్కలు ఉంటాయి. ఆ ఐటీ లెక్కలు అప్పుడు చూడండి, డైలీ లేబర్ కంటే
సాయంత్రకాల డబ్బులు తీసుకునే లేడీ లేబర్ కంటే, వారంకు డబ్బులు తీసుకునే బేల్దారి మేస్త్రి దగ్గర పనిచేసే లేబర్ కంటే, నెల రోజులు పనిచేసే ఉద్యోగి కంటే కూడా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ అనే పర్సన్ కానీ లేదా ఎంప్లాయీని ఇచ్చే బిజినెస్ మ్యాన్ కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాడా లేదా? లీనియర్ సో ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ అంతిమంగా ఇట్లుంటాడు. ఉద్యోగం చేసే పర్సన్ కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాడు, కానీ అది కంఫర్టబుల్ జోన్ కాదు. వార్ జోన్లో ఉన్నవాడే సక్సెస్ అయ్యాడు తప్ప కంఫర్టబుల్ జోన్లో ఉన్నవాడు ఎవడు సక్సెస్ కాలేడు. అట్లాగే గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ అయినా ఉద్యోగం ఇస్తాం అంటే నమ్మకండి. ఉద్యోగం పెద్దగా ఏమి ఇవ్వదు, మీకు మరింత ఏదో కొంచెం కంఫర్టబుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది తప్ప ఆలోచన జ్ఞానం కూడా ఉండదు. అక్కడికి ఆగిపోతుంది. ఉన్న దాంట్లోనే సర్దుకొని బతుకుంటే వాడంతా కూడా సామాన్యుడిగా వెళ్తాడు తప్ప అసామాన్యుడు ఎట్లయితాడు? అసామాన్యుడు కావాలంటే వార్ జోన్లో ఉండాలి. ఏం కాదు, కొద్దిపాటి రిస్క్ అనిపించినా ఖచ్చితంగా ఉద్యోగాలన్న సంగతి మర్చిపోయి మనమే ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలా, ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి కావలసిన నేపథ్యం ఏంటి? ఈరోజు చాలామంది పైసా పెట్టుబడి లేకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్నారు. కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఆలోచిస్తే ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏడన్నా ఒక్క దగ్గర అయినా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉందా? లేదు. ఆల్రెడీ పెద్ద పెద్ద తాజ్ కృష్ణ, తాజ్ బంజారాలను, పార్క్ హయాత్ లాంటి వాటిని బీట్ చేసి ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారు? లేదనుకుంటే రెడ్ బస్ అనో, అబీ బస్ అనో ఈ బస్సు యాప్లను పెట్టుకొని ఒక్క బస్సు లేనోడు కూడా అన్ని బస్సులకు ఓనర్ అయ్యి ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నారు కదా. వాళ్ళని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవద్దు? ఊబర్, ఓలా ఒక్క కారు లేనోడు కూడా వేలాది కార్లకు, వందలాది కార్లకు ఓనర్ అయ్యి లక్షలాది మందికి ఉపాధి ఇస్తున్నాడు కదా. వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోవద్దు? లేదనుకుంటే ఒక్క స్కూటీ లేనోడు కూడా స్కూటర్లకు సంబంధించింది పెట్టి, ఆటో లేనోడు కూడా ఆటోలకు సంబంధించిన ఓలా, ఊబర్ క్యాబ్లు పెట్టి పెద్ద ఎత్తున సక్సెస్ అవుతూ నాలెడ్జ్ని పెట్టి ప్లాన్ చేసుకుంటుంటే మనం ఇంకా ఉద్యోగాలు కావాలని ఉద్యోగాల చుట్టూ తిరగడం ఎందుకు? ప్రభుత్వాలు బ్లేమ్ చేయడం ఎందుకు? ప్రభుత్వాలు ఇవ్వమనే సంగతి ఎప్పుడు గ్రహిస్తారు? 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ నిరుద్యోగం ఇట్లనే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఉద్యోగం వద్దు, ఉపాధి ముద్దు, ఈ విషయాన్ని గుర్తించుకుంటేనే మీరంతా హ్యాపీగా ఉండగలుగుతారు, ఆర్థికంగా కూడా బలవంతులు కాగలుగుతారు, మీ ఆలోచన కూడా పదును పెట్టగలుగుతారు. ఆ వైపుగా మీరు ఆలోచించండి. దానికి కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు కావాలంటే నన్ను అడగండి. దారి చూపించడానికి నేను రెడీ. మిమ్మల్ని ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని నడిపించడానికి కూడా నేను రెడీగా ఉన్నా. కాబట్టి ఇటువైపుగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఆత్మహత్యల భారతం కాకుండా